బిహేవియర్ గురించి అంటే ఒక మాట చెప్పాలంటే మనిషి గురించి సమగ్రంగా చదివే శాస్త్రము ఏదన్నా ఉంటే ఆంథ్రోపాలజీ అండి. తెలుగులో మానవ శాస్త్రం అంటాం. హోలిస్టిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్ ఇంగ్లీష్ చెప్పాలంటే. సో మానవ శాస్త్రం. మరి ఈ మానవ శాస్త్రం అనేటువంటిది ఎందుకు తీసుకుంటున్నారు? మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా బాటనీలో మొక్కల గురించి చదివాం, ప్లాంట్స్ గురించి, జువాలజీలో జంతువుల గురించి, అనిమల్స్ గురించి చదివాను. అదేవిధంగా మ్యాథ్స్లో నేను ఇంకో ప్రాబ్లమ్స్ గురించి చదివాను. అసలు మన గురించి మనం చదువుతాం కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పైగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్కి వచ్చినా ఈజీగా ఉంటుందండి. మన గురించే మనం చదువుతాం కాబట్టి. అటు తర్వాత ఇంకో కారణం కూడా, ఎందుకంటే మీరు ఒకవేళ వేరే ఆప్షన్తో మీరు సివిల్స్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చేది దేనికోసం ఇస్తున్నారు? మీరు మన రూల్స్ మనము మర్చిపోయేది ఎవరితో? హ్యూమన్స్తో. ఆ హ్యూమన్స్ గురించి చదివితే బెటర్ అనేసి చాలామంది కూడా దీన్ని తీసుకోవడానికి ప్రధాన కారణమైంది. దీన్ని అన్నిటికీ